అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటు యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దాదాపు భారీ మేరటే వచ్చింది. అంటే దీంట్లో స్పష్టంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోట పట్టుంది, మెజారిటీ వస్తుంది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్ జరిగింది, అంటే ఊహించేది జరిగింది. మీరు కూడా అంతకుముందు చాలా సందర్భాల్లో కలిసినప్పుడు నీకు కూడా చెప్పినానా 12కు 12 సీట్లు నల్గొండలో కాంగ్రెస్ కైవాసం చేసుకుంటుంది అని చెప్పినాను. అంతకుముందు కాంగ్రెస్ కంచుకోటగా కాంగ్రెస్కు అటు కమ్యూనిస్టులకు రెండింటికి మధ్యనే ఉన్నటువంటి నల్గొండ జిల్లా మధ్యన ఒక 2-3 సీట్లు టీడీపీ వైపు ఉన్నప్పటికీ కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చారు. టీడీపీకి 2-3 కాంగ్రెసే మేజర్ రోల్. రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు క్లీన్ చిప్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం. ఆ తర్వాత బీఆర్ఎస్కు 2014లో 6 సీట్లు ఒక ఎంపీ సీటు ఇచ్చినటువంటి నల్గొండ జిల్లా ప్రజలు 2018 నాటికి వచ్చేసేటప్పటికి 9 సీట్లు ఇచ్చేసి ఒకటి నెకరకల్లు, ఒకటి నాగార్జున సాగర్, ఇంకోటి మునుగోడు, ఈ 3 సీట్లు మాత్రమే మిస్ అయినాయి. తర్వాత బై ఎన్నికల్లో మొత్తం మీద 12కు 12 కాంగ్రెస్ బీఆర్ఎస్ కైవాసం చేసుకుంది. అంటే ప్రజలు 9 సీట్లు కూడా ఎందుకు ఇచ్చారంటే నల్గొండ జిల్లా ఫ్లోరిన్తో ఉన్నటువంటి జిల్లా, ఫ్లోరిన్ బాధితులు ఉన్నటువంటి ఫ్లోరిన్ నీళ్లతో సతమతం అవుతున్నటువంటి మునుగోడు, దేవరకొండ ఈ ప్రాంతం. బత్తాయి తోటలు పాటలు కూడా వచ్చినాయి. నీ బత్తాయి నిమ్మ తోటలు నిలువున ఎండిపోయిన నల్లగొండ రైతన్న అని చెప్పేసి పాటలు కూడా వచ్చినాయి. అట్లా అనేక కరువు కాటకాలకు, నీటి కష్టాలకు, ఫ్లోరిన్ సమస్యకు ఒక నిలయమైనటువంటి నల్గొండ జిల్లా. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చినమని చెప్తున్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. ఈ నల్గొండ జిల్లా నీటి కష్టాలను తీరుస్తారేమనే పద్ధతిలో ఓట్లేసారు. కానీ నల్గొండ జిల్లాకు గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటిది గుండు సున్నా. చుక్క నీళ్లు కూడా 85% విలేజ్లకు కొత్తగా చుక్క నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఆ జిల్లా మాజీ మంత్రి వస్తాడా, ఇరిగేషన్ మంత్రి వస్తాడా, మాజీ ఇరిగేషన్ మంత్రి వస్తాడో, ఎవరు వస్తారో, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్కు మీరు ఇచ్చిన కొత్త ఆయకట్టింది, దేవరకొండకు మీరు ఇచ్చిన కొత్త ఆయకట్టింది, నల్గొండకు మీరు ఇచ్చిన కొత్త ఆయకట్టింది, నెకరకల్కు మీరు ఇచ్చిన కొత్త ఆయకట్టింది, నాగార్జున సాగర్తో పాటు హుజూర్ నగర్కు, ఆలేరుకు, భువనగిరికి, తుంగతుర్తికి ఇక్కడ మీరు ఇచ్చిన కొత్త ఆయకట్టింది. వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ అలికేషన్ ఉంది, ఎక్కడి నుంచి ఇచ్చారు అనేటువంటిది ఆ జిల్లా ప్రజలకు మీరు చెప్పగలుగుతారా? నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సమస్య నుంచే సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ వచ్చింది. అది రాష్ట్రమంతా విస్తరించింది. రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేసినాం. కానీ నీళ్ళ సమస్య మళ్ళీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ద్వారా అని చెప్పేసి స్వయంగా చలో నల్గొండ సభ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీ పార్టీ పైన ఆరోపణ చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందనేటువంటిది, తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు కొట్లాడినాను, తెలంగాణ సాధించినాను అనేటువంటి చెప్తుండే. ఓకే, దాంట్లో ఆయన ప్రయత్నాన్ని, ఆయన కృషిని, ఆయన చేసినటువంటి దాన్ని నేను తప్పుపట్టట్లేదు. కానీ వచ్చిన తెలంగాణకు ఘోరమైన ద్రోహం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు తీవ్రమైనటువంటి ద్రోహం, తీవ్రమైనటువంటి నేరం కేసీఆర్ చేసిండని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకు చెప్తున్నంటే తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ట్యాగ్ లైన్లతోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. 3 ట్యాగ్ లైన్లతో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ప్రధానంగా ఈ 3 కూడా నీళ్ళే కీలకం కదా. నీళ్ళు ఉంటేనే ఇక్కడ సాగు వస్తుంది, సాగు వస్తేనే ఉత్పత్తి వస్తుంది, ఉత్పత్తి వస్తేనే ఉపాధి ఉంటుంది, ఒకదానికి లింకప్ అయి ఉన్నది కదా. ఈ నీళ్ళ కోసము కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం ఏంది? నీకు బచవతో ట్రిబ్యునల్ ప్రకారంగా గోదావరిలో, కృష్ణాలో మనకు వచ్చినటువంటి వాటాకు మించి నువ్వు అదనంగా ఒక సుక్క నీళ్ళనేమైనా తేయగలిగినవా? కృష్ణానదిలో 299 టీఎంసీల నీళ్లు మనకు బచవతు ట్రిబ్యునల్ ప్రకారం, పాత లెక్కల ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లెక్కల ప్రకారం వచ్చే నీళ్ళ కంటే 1 టీఎంసీ నీళ్ళైనా కేసీఆర్ ఎక్కువ తీసుకురాగలిగిందా?
నీటి పంపకాలు కూడా ఎందుకు చేయలేదు అంటే ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఫస్ట్ ఇయర్ కాబట్టి 299 టీఎంసీలకు నువ్వు అంగీకరించిన రెండో సంవత్సరం ఏం చేసినావు, మూడో సంవత్సరం ఏం చేసినావు, నాలుగో సంవత్సరం ఏం చేసినావు, ఐదో సంవత్సరం ఏం చేసినావు, ఆరో సంవత్సరం ఏం చేసినావు, ఏడో సంవత్సరం, ఎనిమిదో సంవత్సరం, తొమ్మిదో సంవత్సరం, 9.5 సంవత్సరాలు ఏం చేసిండు కేసీఆర్? ఏం చెయ్యకుండా చివరి దశలో ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్తో సహా కేంద్ర సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఒప్పజెప్పేసి బడ్జెట్లో 200 కోట్ల నిధులు కేటాయించి చివరి 2 నెలల ప్రభుత్వం మీద నువ్వు అపవాదేసి కృష్ణా జలాల్ని కేంద్రానికి అప్పగించారని చెప్పేసి అపవాదను మా మీద వేసేటువంటి ఒక దుర్మార్గమైన తెలంగాణ దక్షిణ తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ఒక ద్రోహి ఎవరైనా ఉన్నారంటే గత ముఖ్యమంత్రి.